నపుంసక రాజకీయం చేసిన వాడు అతడు. రైట్. బాలకోటయ్య గారు, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మీ ఇందాక ఒక పాయింట్ వచ్చింది. ఈయన అందరికీ పరామర్శించడానికి ఓదార్చడానికి జైలుకి వెళ్తున్నారు కదా. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఇట్లాంటి కేసులు చేసి కొట్టిన వాళ్ళం, యాక్సిడెంట్ చేసిన వాళ్ళం, అట్లాంటి వాళ్ళని పరామర్శిస్తున్నారు వెళ్ళి. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ లిక్కర్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని మాత్రం పరామర్శించాల. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓకే, చాలామంది 40 మంది దాకా అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళారు కదా. రాజ్ కైసిరెడ్డి, ఇలాంటి వాళ్ళని, వీళ్ళందరినీ పరామర్శించి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అమాయకులను అరెస్ట్ చేశారు, అక్రమంగా కేసులు పెట్టారు, ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది మా వాళ్ళ మీద, అది ఇదని మాట్లాడుతున్నారు వెళ్ళిన ప్రతిసారి. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే లిక్కర్ స్కామ్ కేసులు కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాడు ఆయన ఇండైరెక్ట్గా, లేకపోతే డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఏముంది అందులో? దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? గారు సార్, ఇప్పుడు దాకా మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడారు, నన్ను కూడా ఒక మాట చెప్పనే ఉంది. చెప్పండి. కేసీఆర్ గారు రాజకీయ శుక్రాచార్యుడు. ఆయనకు పరకాయ ప్రవేశం తెలుసు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగానే పిలిచారు తప్ప ఆయనతో ఏ పొత్తు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొత్తు వేరు. దీనిలో చాలా స్పష్టంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయకూడదు కూడా బాగా తెలుసు. అసలు ఇన్ని కష్టాలకి అరిష్టం కేసీఆర్. ఆయన 3 రాజధానుల పుట్టుకలో కూడా కేసీఆర్ యొక్క పాత్ర ఉంది. పాత్ర ఉంది. అమరావతి విధ్వంసంలో కూడా కేసీఆర్ పాత్ర ఉంది. పోతే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భంలోనే ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు, వినండి మీకే. ఏంటంటే పోలీసులు కూడా రకంగా బయటకు వచ్చి ఆ కాదు వినపడుతుంది. అదేనంటే దానికోసం గట్టిగా మాట్లాడతారు. వెంకటకృష్ణ గారు, మీ డిబేట్ చూసి నాకు ఎన్ని మెసేజ్లు, ఎన్ని కాల్స్ వస్తాయంటే ప్రజలు దేన్ని ఫాలో అవుతున్నారో చూడండి. ఈ రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క విధ్వంసక పరిపాలన చూసి ఇలాంటి కాలకేయులు మళ్ళీ తెర మీదకు వస్తే గిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది, ఆ వేసుకున్న సీడాక్సిస్ రోడ్డు ఏమవుతుంది, ఆ పెట్టుకున్న పోలవరం ఏమవుతుంది, కట్టుకున్న సిఆర్డీఏ బిల్డింగ్ ఏమవుతుంది చూడండి. ఆ వైఖరిని నువ్వు నేరాలను ప్రోత్సహిస్తూ అవతల పిల్లలు చొక్కాలు చించుకొని గంజాయి మత్తులో కరచాలనాలు చేస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇందాక మిత్రులు చెప్పారు వాటికి ఒక రాజకీయ స్టైల్ అని ఏదో. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక దారే ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ రూట్. ఒకే దారి, ప్రజాస్వామిక దారే ఉంటుంది. ఆ దారి తప్పిన ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దారి తప్పాడు కాబట్టే 151 నుంచి 11 పడ్డాడు. తెలంగాణ నేనే తెచ్చాను, జాతిపితనే మహాత్మా గాంధీ అన్న కేసీఆర్ గారు కూడా కాలు జారి పడ్డారు. ఈ ప్రజాస్వామ్య కోణాన్ని మాత్రం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీలాంటి వాళ్ళు ఎందుకున్నారు, వెంకటకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎందుకున్నారు? ఈ సమాజం యొక్క క్షేమం కోరి, రాష్ట్రాల క్షేమం కోరి తప్పొప్పులను మాబోటోల ద్వారా డిబేట్ చేసి ప్రజలకు ఏది నిజమో చెప్పడానికి ఉన్నారు. మీ పాత్ర అయినా పోషించాలి కదా. వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకొని ఈ దౌర్జన్యకరమైన అలజడి చేస్తూ ఉంటుంటే చూడండి, ఒక రైతు ఆవేదన ఎలా ఆవేదనగా ఉంటుంది. రేపొద్దున వీళ్ళు చంపరని గ్యారెంటీ ఏంటి, హత్యలు చేయరని గ్యారెంటీ ఏంటి? కాబట్టే డీజీపీ కూడా ఆలోచించాలంటున్నా. నేను ఒక చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడమే కాదు సార్, మనకు ప్రజాస్వామ్య వ్యవస్థను ఇచ్చింది. న్యాయస్థానాలు ఉన్నాయి, కార్యనిర్వాహక వర్గం ఉంది, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇంతమంది అధికారులు ఈ పరాక్రమణకి, ఈ విధమైన తొక్కిసలాటకి, నేరపూర్తమైన స్వభావానికి కాదు బాలకోటయ్య గారు, మీరు చంపేరని గ్యారంటీ ఏంటి అంటున్నారు? మీరు చంపేస్తారు. దానికి ఉదాహరణ చెప్తా నేను. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐ మీద వైసీపీ నాయకుడు దాడి చూశాం కదా.
పల్నాడులో మహిళా ఏఎస్ఐ మీద వైసీపీ కార్యకర్తల దాడి చూశాం కదా. అనంతపురంలో సిఐ మీద వైసీపీ నాయకుల దాడి చూశాం కదా. అవి చూసి వాటి నుంచి ప్రేరణ పొంది కాళహస్తిలో ఒకడు గంజాయి కొట్టాడో డ్రగ్స్ తీసుకున్నాడో ఆడేంటో తెలియదు. కానిస్టేబుల్ని గల్లా పట్టుకుని హెడ్ కానిస్టేబుల్ తీసుకెళ్తుంటే కత్తి తీశాడు, పొడిచేస్తాను అక్కడ కత్తి తీశాడు కానిస్టేబుల్ మీద. సరే తర్వాత పోలీసులు పట్టుకున్నారు, రోడ్డు మీద నడిపించారు, అది వేరే విషయం. కానీ అంటే ప్రేరణ పొందుతోంది యువత, అందరూ కాదు కొంతమంది. ఇగో ఇట్లాంటి దాడులను చూసి మీరు అంటున్నారు సంపేరని గ్యారంటీ ఏంటి? నిన్న కానిస్టేబుల్ పొడి చేసేవాడే అతను. వెంకటకృష్ణ గారు, మీకు తెలిసిన విషయం ఒకటి చెప్తున్నా. అతివాదం మితవాదం ఉంటుంది. అతివాదం ఎంత ప్రమాదకరమో మితవాదం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్, రైట్. సో అటుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. హెడ్ కానిస్టేబుల్ని వాళ్ళు ఏదో తప్పు చేశారు, స్టేషన్కి పోతానని కానిస్టేబుల్ గారు పట్టుకుంటే రివర్స్ కాలర్ పట్టుకొని కొట్టారు. తర్వాత కత్తి బొడ్లోనే ఉంది, వెనుకున్న కత్తి తీసి పొడి చేస్తా అని కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు అతను ఊళ్ళో. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకెంతమందిని ఇలాగా ప్రేరేపిస్తారో, లేకపోతే ఎంతమంది. కనీసం ఆ ముగ్గురు పోలీసుల్ని పరామర్శించలేదు. ఆ ముగ్గురు పోలీసులకి కనీసం ఒక స్టేట్మెంట్ ద్వారానైనా పోలీసుల విషయంలో మనం ఇలా చేయకూడదు అని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రిగా. రవికుమార్ని పరామర్శించడేమో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అది కూడా ఆశ్చర్యపోకర్లేదు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న గారు, సంపత్ కుమార్ గారు, అలాగే బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.